చెప్పారు ఏమనంటే భావి భారత కాలంలో భవిష్యత్ కాలంలో మీరు స్త్రీలుగా ఉంటారు కాబట్టి ఉన్నతమైనటువంటి స్థానానికి పోవాలని చెప్పేసి. పోవాలంటే ముందుగా మీరేం చేయాలా అనేది మనకు అవసరం, అవునా లేదా? అవసరమేనా? ఏం చేయాలో మీకు తెలుసా? ఏం చేయాలా? బాగా వెరీ గుడ్. సో బాగా చదువుకోవాలి. అందుకని ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక మనిషి ఎప్పుడు గ్రేట్ అవుతాడు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడుగుతారు నాన్న. ఎప్పుడు గ్రేట్ అవుతాం నాన్న? మనం అందరం కూడా బాగా చదువుకున్నప్పుడే. ఓకేనా? సో ఒక 4 లైన్లు చెప్తాను, రిపీట్ చేయండి. 4 లైన్లు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇట్లా ఒక కళాశాలలో మాట్లాడినటువంటి విషయాలు అన్నమాట. రిపీట్ చేస్తారా? ఓకే, రైట్, వెరీ గుడ్. లర్నింగ్ లీడ్స్ టు క్రియేటివిటీ. Creativity leads to thinking. Thinking provides knowledge. Knowledge makes you great. ఏది మనం క్రియేట్ చేసేది? నాలెడ్జ్. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకుని భవిష్యత్ కాలంలో ఉన్నతమైనటువంటి స్థానానికి పోవాలనేదే మన మేడం గారి యొక్క ఆశయం కావచ్చు, ఇప్పుడున్న మీకు చదువు చెప్పేటువంటి అందరి యొక్క అధ్యాపకుల ఆశయం కావచ్చు, ఇప్పుడు పెద్దల యొక్క ఆశయం కావచ్చు. వాళ్ళ ఆశీస్సులు మీ పైన ఎప్పుడూ ఉంటాయి. ఓకేనా? నేను క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తారా? ఓకే. మన దేశానికి అధ్యక్షురాలు ప్రెసిడెంట్ ఎవరు నాన్న? ద్రౌపది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. ఇంకో క్వశ్చన్ అడిగినా, మన దేశంలో ఆర్థిక శాఖ మంత్రి ఎవరు నాన్న? నిర్మలా సీతారామన్. అవునా? నిర్మలా సీతారామనేనా? ఓకే, రైట్. మన దేశ రాజధాని ఏది? న్యూఢిల్లీ. వెరీ గుడ్. న్యూఢిల్లీలో రాజధానిలో ఢిల్లీకి ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నాను, కొత్తగా ఎలక్ట్ అయినారు. ఆ పేరు తెలుసా మీకు? రేఖా గుప్తా. ఎవరు? ఇప్పుడు మీరు గమనించినట్లయితే కన్నా దేశానికి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గారు ఆడనా మగనా? లేడీ. అవునా? ఎలా పాజిబుల్ అయింది ఆమె అంత స్థాయికి ఎదగడం? చదువుకోవడం. ఓకేనా? సో కాబట్టి గిరిజన జాతిలో పుట్టినప్పటికీ కూడా బాగా చదువుకోవడం వల్ల, మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండడం వల్ల ఈరోజు దేశానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక మహిళనే. ఓకేనా? బాగా చదువుకోవడం వల్ల ఆర్థిక శాఖలో ఎంఏ ఎకనామిక్స్ చదవడం వలన, ఎకనామిక్స్ ఆర్థిక శాస్త్రం చదివేటప్పుడు మీరందరూ సోషల్లో అది బాగా చదవడం వలన ఈరోజు దేశానికి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉండేటటువంటి ఆమె కూడా ఒక లేడీనే, ఒక ఫీమేల్. అవునా? అలాగే ఈరోజు దేశ రాజధానిలో ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న ఆమె కూడా రేఖా గుప్తా ఒక లేడీనే. ఆడబిడ్డలు, ఆడవాళ్ళు ఎక్కడ తక్కువ కాదు. మీలో మీకు తెలియకుండా ఎన్నో శక్తులు అనేవి ఉన్నాయి. ఇది మీకు సరైనటువంటి ప్లాట్ఫామ్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. ఈ ప్లాట్ఫామ్లో మీకు ఇచ్చేటటువంటి అవకాశం ఏదైతే ఉందో ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకున్నప్పుడే మీరు భవిష్యత్ కాలంలో మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి పోగలుగుతారు. అలాగే సునీతా విలియమ్స్ పేరు వినింటారు, విన్నారా? వెరీ గుడ్. మీ బుక్లో కూడా ఉంటుంది. కల్పనా చావ్లా పేరు వినింటారు, పిటి ఉషా పేరు వినింటారు, మల్లేశ్వరి పేరు వినింటారు. వీళ్ళందరూ ఎవరు? మహిళలేనా? సో కాబట్టి ఒక మహిళ అనుకుంటే దేన్నైనా సాధించగలదు. మీరు అనుకుంటే ఏదైనా సాధించగలరు. మీలో ఆ శక్తి ఉంది. ఓకే? మీలాగే ఇట్లాంటి రేకుల కింద చదువుకున్నటువంటి వాళ్ళు కూడా, మీలాగే చెట్ల కింద చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజులలో ఇంత మాత్రం ఫ్యాన్లు కూడా లేవు. చెట్ల కింద ఇసుకలో రాసుకొని, పలకల్లో రాసుకొని, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మన పెద్దలు కూడా ఆ టైంలో ఇసుకలో రాసుకుంటే పేపర్లో పెన్నులు ఉండేటివి కాదు, పలకలలో దిద్దుకునే వాళ్ళు. ఇప్పుడు ఒకటో క్లాస్ నుంచే మనకి నోట్స్లు పెన్సిల్ వచ్చేస్తాయి. ఆ రోజులు అవేమి ఉండేవి కాదు. అయినా కూడా వాళ్ళు అంత గట్టిగా కృషి పట్టుదలతో బాగా చదువుకుని ఈరోజు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. మనకంటూ కొన్ని వసతులు అనేవి ఉన్నాయి. సో వాటిని ఉపయోగించుకుని భవిష్యత్ కాలంలో మీరు ఉన్నతమైనటువంటి స్థానానికి పోయినప్పుడే మనకు చదువు చెప్పినటువంటి గురువులు కావచ్చు, మన పెద్దలు కావచ్చు, అందరికీ కూడా గౌరవం అనేది లభిస్తుంది అన్నమాట.
ఇంటి దగ్గర మన తల్లిదండ్రులు మన కోసం వెయిట్ చేస్తా అంటారు, మన బిడ్డ స్కూల్లో ఉండాలి, హాస్టల్లో ఉండాలి, చదువుకుంటా ఉంటుంది, బాగా చదువుకోవాలా అని చెప్పేసి. మీరందరూ కూడా భవిష్యత్ కాలంలో మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి పోవాలంటే ఇప్పటి నుంచే చదువుకుని మంచి భవిష్యత్తు అనేది మీకు ఉంటుంది. కాబట్టి మంచి ఉద్యోగంలో స్థిరపడాలా. ఆ రోజు మేడం గారు, శిరీష మేడం గారు అయితే సారు మేడం మీకు చదువు చెప్పే ప్రతి ఒక్కరు కూడా మీ గురించి ఇంకా 100 మందికి చెప్తారు, మా దగ్గర చదువుకునేది బిడ్డ అని చెప్పేసి. ఆ విధంగా మీరందరూ కూడా బాగా చదువుకుని ఉన్నతమైన స్థానానికి పోవాలని కోరుకుంటూ మేడం వాళ్ళందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, ప్రిన్సిపల్ మేడం గారికి, మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.